క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ సాయంకాల శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్యాషన్ లైట్ హౌస్ మణిపాల్ సండే ఈవినింగ్ ఆన్లైన్ తెలుగు సర్వీస్కు క్రీస్తు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, ఈరోజు సాయంకాలం ఆరాధన చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ ఉచితమైన కృప చేత మాకు ఇచ్చినటువంటి మరొక శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీ స్తోత్రం. గత దినంలో మీరు చేసిన మేళ్ళన్నింటి బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తూ మీ సన్నిధిలోనికి వస్తున్నాం. దేవా, మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క జ్ఞాన గ్రంథంలో నుండి మీరు పలికిన మాటలను మేము ధ్యానం చేస్తుండగా మాకందరికీ వినగలిగేటువంటి చెవులను గ్రహించగలిగేటువంటి హృదయమును లోబడేటువంటి మనసును దయచేయమని అడుగుతున్నాము. మీ నిత్య జీవపు మాటలు మాకు దయచేయండి. ప్రతి ఒక్కరు ప్రతి వారు చూసేవారు కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచూ సమస్తమైన ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, చైనా దేశపు ప్రసిద్ధి చెందిన క్రీడాకారుడు ఎరిక్ లిడెల్ మరి ఒలింపిక్ గేమ్స్లో 100 మీటర్స్ రన్నింగ్ రేస్లో చాలా ప్రసిద్ధి చెందినవాడు. 400 మీటర్స్లో అతను సాధించినటువంటి రికార్డు, అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్నిటిని కూడా బ్రేక్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఒలింపిక్ క్రీడల గురించి చెప్పాల్సిన పని లేదు. ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనాలంటే ఒక క్రీడాకారుడు తన జీవితం అంతటినీ ఆల్మోస్ట్ అర్పించుంటాడు. అంటే 10 సంవత్సరాల నుండి కనీసం 20 సంవత్సరాల వరకు మరి ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ఆ క్రీడల్లో పాల్గొంటూ ప్రాక్టీస్ చేస్తూ మరి అనేక పోటీల్లో పాల్గొంటూ మరి రాష్ట్ర స్థాయి, మరి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, మరి దేశ స్థాయి, మరి ఇంటర్నేషనల్ లెవెల్ టోర్నమెంట్స్ అన్నిటిలో పాల్గొన్న తర్వాత అప్పుడు అతనికి ఒలింపిక్ పోటీల్లో పాల్గొనేటువంటి అవకాశం వస్తుంది. ఆ విధంగా మరి 1942లో జరిగినటువంటి ప్యారిస్ నగరంలో జరిగినటువంటి ఒలింపిక్ క్రీడలకు ఎరిక్ లిడెల్ క్వాలిఫై అయ్యాడు. మరి 100 మీటర్స్లో అతను అప్పటి వరకు ఉన్నటువంటి ఆడినటువంటి పోటీ చేసినటువంటి అన్ని పోటీ పరీక్షల్లో గెలిచాడు. అంటే ఇందాక చెప్పుకున్నట్టు ఇంటర్నేషనల్ పోటీ కాంపిటీషన్స్ అన్నింటిలో కూడా అతను పాల్గొని మరి అత్యధిక రికార్డును అతను సాధించాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారు, ఈ మరి ఎరిక్ లిడెల్ వచ్చాడంటే మనకి తప్పనిసరిగా ఇంకా 100 మీటర్స్ రేస్ అతనికి ఇవ్వాల్సిందే అని. ఆ విధముగా మరి ఆ క్రీడలో పాల్గొనే సమయంలో మరి ప్రతిరోజు మీకు తెలిసిన విధంగా ఒక టైం టేబుల్ వేస్తారు. టైం టేబుల్ ప్రకారం క్రీడలు జరుగుతూ ఉంటాయి. మరి ఈ 100 మీటర్స్ రేస్ వచ్చి మరి వారు నిర్ణయించిన తేదీ ఒక ఆదివారం అవటం జరిగింది. ఆదివారము మరి ఆ పోటీల్లో నేను పాల్గొనడానికి నాకు ఇష్టం లేదు, నేను పాల్గొననని ఎరిక్ లిడెల్ గట్టిగా చెప్పాడు. అంటే ఆదివారంలో దేవుని కనపరచాలనే ఉద్దేశంతో ఆ పోటీలలో నేను పాల్గొనడం లేదు అని తెలియజేశాడు. 42లో ప్యారిస్ నగరంలో జరిగినటువంటి ఒలింపిక్ క్రీడలలో మరి 100 మీటర్స్ రేస్ జరుగుతున్నటువంటి సమయంలో కరెక్ట్గా రేపు జరుగుతాయి అనగా ఆయన ముందు రోజుగా అతను ప్రకటించడం జరిగింది. మరి ఆ విధంగా ప్రకటించినప్పుడు అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతి చెందారు. అయ్యో, ఎరిక్ లిడెల్ పాల్గొనడం లేదు అని, ఎందుకు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. మరి తోటి క్రీడాకారులు, మరి అదేవిధంగా అతని కోచ్, వాళ్ళందరూ కూడా ఆయనతో మరి అతన్ని కన్విన్స్ చేయాలని చూశారు. అయినా కానీ అతను ఒప్పుకోలేదు. ఆ విధంగా ఆదివారము 100 మీటర్స్ రన్నింగ్ రేస్ జరిగింది. ఆ క్రీడల్లో వేరే వాళ్ళు గెలవటం జరిగింది. దేవుని ఎరిక్ లిడెల్ గనపరిచాడు కనుక దేవుడు కూడా అతన్ని గనపరుస్తాడు అనేటువంటి మాటను అతనికి దాంట్లో ఉన్నటువంటి భావం బాగా తెలుసు కనుక అతను 400 మీటర్స్లో పాల్గొనాలని చెప్పి నిర్ణయించాడు. 400 మీటర్స్ ఇంకొక 1 వీక్లో జరగబోతుంది. ఆ 400 కాంపిటీషన్స్లో నేను పాల్గొంటున్నానని చెప్పి పేరు ఇవ్వటం జరిగింది. మరి ఆ ఒలింపిక్ కమిటీ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. మరి క్రీడాకారుల లిస్టులో ఎరిక్ లిడెల్ పేరు కూడా రావటం జరిగింది. ఆ 400 మీటర్స్ రన్నింగ్ రేస్ స్టార్ట్ అయింది. ఆ రోజు ఎరిక్ లిడెల్ మరి 100 మీటర్స్లో అతను ప్రాక్టీస్ చేశాడు, కానీ 400 మీటర్స్ చేయలేదు. ఎందుకంటే ఆ రన్నింగ్కి ఈ రన్నింగ్కి చాలా తేడా ఉంటుంది. 100 మీటర్స్ చాలా ఫాస్ట్ పరిగెత్తాలా, అది కొంచెం స్లోగా పరిగెత్తు. మరి 400 మీటర్స్ పరిగెత్తారు కాబట్టి మరీ స్పీడ్గా పరిగెత్తే ఆ 400 మీటర్స్ పరిగెత్తలేక ఉంటారు కనుక కొంచెం స్లోగా స్టార్ట్ చేస్తున్నాం. మరి అవన్నీ కూడా ఆ క్రీడకు సంబంధించిన విషయాలు మీకు అందరికీ కూడా తెలుసు. మరి 400 మీటర్స్లో పాల్గొన్న అటువంటి ఎరిక్ లిడెల్ 100 మీటర్స్లో ఎంత స్పీడ్ పోతాడో అదే విధంగా 400 మీటర్స్లో పాల్గొని మరి సక్సెస్ఫుల్గా 400 మీటర్స్ను ఆ ఫస్ట్ ప్రైజ్ను అతను సాధించడం జరిగింది. హల్లెలూయా. మరి దేవుని మహింపరిచాడు అతను. మరి అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. 100 మీటర్స్ పోగొట్టుకున్నా కానీ 400 మీటర్స్లో అతను సాధించాడు. మరి 100 కన్నా 3 అంతలు ఎక్కువగా ఉన్నటువంటి ఆ యొక్క రన్నింగ్ రేస్లో అతను మామూలుగా విజయం సాధించడం, ఫస్ట్ ప్లేస్ రావటమే కాదు, అప్పటి వరకు ఒలింపిక్ క్రీడల్లో ఉన్నటువంటి 400 మీటర్స్ రికార్డును భద్రం చేశాడు, రికార్డును బ్రద్దలు చేశాడు. ఆ విధంగా దేవుడు అతన్ని ఘనపరచడం జరిగింది.
ప్రియులారా, మరి బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు మనం చూస్తాం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనము. యెహోవాకు ఏదనగా నన్ను గణపరచువారని నేను గణపరచదును. ప్రియులారా, మనం ఎంతవరకు దేవుని గణపరుస్తున్నాం? మరి యెషయా గ్రంథము 29వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుచున్నారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. ఇదే మాటను మనం మత్తయి సువార్త 15వ అధ్యాయంలో చూస్తాము. అదేవిధంగా మార్కు సువార్త 7వ అధ్యాయంలో చూస్తాం. ఒకసారి చదువుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్లు, వేషధారులైన మిమ్మల్ని గురించి యెషయా ప్రవచించినది సరే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారములను గైకొనుచున్నారు. మరి దేవుడు హృదయములను పరిశీలించేటువంటి దేవుడు. అందుకనే మీ హృదయము దూరంగా ఉన్నాయి. మీరందరూ కూడా పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, నన్ను గణపరుస్తున్నారు, కానీ మీ హృదయం దూరంగా ఉంది అని దేవుడు చెప్తున్నారు. మనము ఘనమైన స్థితిలో దేవుడు ఉండటం ఆయన చిత్తము. అందుకని ఆయన ఏమంటాడంటే, మరి యోహాను సువార్త 15వ అధ్యాయంలో, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి నామం మహింపరచబడును అని చెప్తున్నాడు. మనం బహుగా ఫలించాలనేది దేవుని యొక్క చిత్తము. మీరు ఫలించుటకును మీ ఫలం నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నానని ప్రభువు చెప్తున్నాడు. కాబట్టి మన ఈ యొక్క జీవితంలో ఫలించే వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఫలించలేనటువంటి స్థితి మనకి వద్దు. ప్రతి ఒక్కరు కూడా మరి ఏ విషయంలో అయినా, ఏ రంగంలో తీసుకున్నా ఫలించేవారుగా, అభివృద్ధి చెందుతున్నవారుగా మనము ఉండాలి. ఇక్కడ మరి యెషయా గ్రంథంలో చెప్పినట్టు, మత్తయి సువార్తలో చెప్పినట్టు, మార్కు సువార్తలో చెప్పబడినట్లు మనం మనుషుల పారంపర్యాచారములన్నింటినీ పాటిస్తున్నాం. అంటే చర్చిస్లో పాటించే విధానాలు మనకందరికి కూడా తెలుసు. అనేక సాంప్రదాయాలు ఇవన్నీ కూడా పాటిస్తుంటాం. మరి చర్చిస్కి రెగ్యులర్గా వెళ్తాం, మరి చేయాల్సిన పనులన్నీ కూడా చేస్తుంటాం. అది అన్నీ కూడా చేయటం మంచిదే, అవి కాదనడం లేదు. అయితే అవన్నీ మన కొరకు చూసుకుంటున్నాం. యోసేపును చూస్తే ఆది కాండము మరి 29వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, నేను ఎట్లు ఇంత ఘోరమైన పాపము చేసి నా దేవునికి నేను దురస్తుడగుదును, నా దేవునికి విరోధంగా ఈ పాపమును కట్టుకుందను. దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక అతడు చేయనదంతయు సఫలమగుచుండెనని గమనించినటువంటి ఫుతేపరు అతని మీద కటాక్షం చూపించి అతను ఉన్నతమైన స్థానాన్ని హెచ్చించాడు. అంతేకాకుండా తన ఇంటి మీద అంతా కూడా అతనికి పూర్తి అధికారం ఇచ్చేశాడు. అంతా ఆయనకు వదిలేసి, ఎవరికి యోసేపుకు వదిలేసి ఆయన మరి యుద్ధాలకు అది ఇది ఇతరమైనటువంటి కార్యకలాపాలకు వెళుతూ ఉండేవాడు. మరి అటువంటి సమయంలో ఒకసారి ఫుతేపర్ భార్య మరి యోసేపును మరి చొక్కా పట్టుకొని అతన్ని బలవంతం చేయాలని ప్రయత్నం చేసినప్పుడు యోసేపు పలికినటువంటి మాటలు ఇక్కడ మనము చూస్తున్నాం. కాబట్టి ఆ సందర్భంలో దేవుని నామాన్ని గుర్తు చేసుకున్నాడు, దేవుని నామాన్ని అతను గణపరిచాడు కనుక దేవుడు యోసేపును ఏ స్థితికి లేవనెత్తాడో మనం అందరికీ తెలుసు. ఒక బానిసగా ఆ యొక్క ఐగుప్తు దేశానికి వెళ్ళినటువంటి వాడు మరి రాజు తర్వాత రాజు ఉన్నతమైనటువంటి స్థానంలోనికి అతను హెచ్చింపబడ్డాడు. మరి అటువంటి ఘనమైనటువంటి స్థితిలోనికి దేవుడు గణపరుస్తాడు. ఇక్కడ మనము గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము నోటితో దేవుని గణపరుస్తున్నాం, కానీ హృదయం దూరంగా ఉంది అని అక్కడ రాయబడిన మాటలు మనం చదువుకున్నాం. కాబట్టి నోటితో గణపరచడమే కాదు, క్రియారూపంలో, నాట్ ఇన్ వర్డ్స్ బట్ ఇన్ డీడ్స్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. కాబట్టి మనము క్రియారూపంలో మనకి ఎప్పుడైతే ఆ శోధనలు కలుగుతాయో, ఎప్పుడైతే శ్రమలు వస్తాయో, ఎప్పుడైతే బాధలు ఇబ్బందులు కలుగుతాయో, ఎప్పుడు ఏ విషయంలో మనము దేవుని మహింపరచడానికి అవకాశం వస్తుందో, దేవుని గణపరచడానికి అవకాశం వస్తుందో ఆ సమయంలో దేవుని గణపరచాలి. దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయం 34వ వచనం 37 వరకు చూస్తే అక్కడ నెబుకద్నెజర్ గురించి రాయబడింది. నెబుకద్నెజర్ గొప్ప చక్రవర్తి. మరి అతను ప్రపంచంలో అనేక దేశాలను జయించాడు. మరి అతను పెద్ద బబులోను పట్టణాన్ని, నగరాన్ని నిర్మించాడు. అక్కడ హ్యాంగింగ్ గార్డెన్స్ అనే ప్రాచీన ప్రపంచంలో 7 మహాద్భుతాల్లో ఒకటిగా పేరు పొందినటువంటిది. ఇవన్నీ నిర్మించిన తర్వాత వాటన్నిటిని చూసుకొని, ఆహా, నేనెంత ఘనకార్యం సాధించాను, నేనెంత గొప్పవాడు, నేనెంత నా ఖడ్గము ద్వారా, నా భుజబలం ద్వారా నేను సాధించానని చెప్పి గర్విస్తున్నప్పుడు దేవుడు అతన్ని మరి ఒక హెచ్చరిక చేశాడు. మరి అతనికి దర్శనం ద్వారా ఆ విషయాన్ని తెలియజేశాడు. ఆ దర్శనాన్ని దానియేలు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు. అయినప్పుడు కూడా అతను ఆ విషయంలో జాగ్రత్త పడలేదు. కనుక ఒకరోజు ఎప్పుడైతే అతను మాట పలికాడో వెంటనే నేనే కదా ఇదంతా నేను చేశానని చెప్పి గర్వించడం, గర్విష్ఠులు దేవునికి అసహ్యులని రాయబడినది. గర్వము మనం ఏ విషయంలో కూడా రాకుండా చూసుకోవాలి. మనం ఏ స్థాయిలో ఉన్నప్పుడు కూడా దేవుని మహింపరిచేవారుగా, ఇది దేవుని కృప ద్వారానే అని మనం గ్రహించేవారుగా ఉండాలి. కాబట్టి దేవుడు అతను తృణీకరించినప్పుడు ఏమైందంటే, అతను వెంటనే ఒక జంతు స్వరూపము, ఒక పక్షిలాగా, జంతువులాగా మారిపోయాడు. ఆ రెండు కలిసి ఉంటే ఏ విధంగా ఉంటుందో, తల వెంట్రుకలన్నీ కూడా మరి పక్షి రేఖలుగా మారిపోయినాయి.
మరి అదేవిధంగా జంతు శరీరం రావటం జరిగింది. గడ్డిని జంతువులాగా తినటం ప్రారంభించాడు. మరి నగరంలో నుండి తరిమివేయబడ్డాడు, రాజనగరం తరిమివేయబడ్డాడు, అడవులు పాలయ్యాడు. భయంకరమైనటువంటి దుస్థితి. మరి ఆ దుస్థితిలో ఆ విధంగా 7 సంవత్సరాలు ఉన్న తర్వాత మరి ఒకరోజు ఎప్పుడైతే దేవుని వైపు తిరిగి, ఆకాశం వైపు తిరిగి దేవుని గణపరిచి మహింపరిచాడో అప్పుడు అతను తిరిగి తన స్వరూపాన్ని పొందుకున్నాడు. ఆ మాటలు నెబుకద్నెజర్ అక్కడ స్వయంగా రాయటం జరిగింది. మరి దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 34 వచనము 2:37 వరకు దయచేసి చదవండి. మరి మీరు అక్కడ చూస్తారు. నెబుకద్నెజర్ అన్న నేను మరి సజీవుడైన దేవుని వైపు నేను కన్నులెత్తి చూసి ఆయన గణపరిచినప్పుడు అనే మాటను అక్కడ వాడతాడు. గణపరిచినప్పుడు, స్తుతించినప్పుడు మరి తిరిగి నా స్వరూపాన్ని నేను పొందుకున్నాను, మరలా నేను నా రాజరికాన్ని కొనసాగించానని చెప్పి ఆయన సొంతంగా పలికినటువంటి మాటలను ఆ కాలంలో లేఖికులు ఉంటారు, స్క్రైబ్స్ అని అంటారు, వారే ఆ చరిత్రలో స్పష్టంగా ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా దేవుని గణపరచకుండా గర్వించేటువంటి వారిని దేవుడు తృణీకరిస్తాడు అని మనము తెలుసుకోవాలా. సొలొమోను చూస్తే, కాబట్టి దావీదు తర్వాత సొలొమోను, రాజు అయినటువంటి సొలొమోను ఆయన ఏం చేశాడంటే దేవునికి 1000 బలులను అర్పించాడు. ఈ దహన బలులు, ఈ సర్వాంగ హోమములు ఇవన్నీ కూడా ఇశ్రాయేల్ కాలంలో అవి సాంప్రదాయాలుగా వస్తూ ఉన్నాయి. మరి అనేక యూదులు అది ప్రధానమైనటువంటి సాంప్రదాయంగా భావిస్తూ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఆపివేయబడినాయి. వాటన్నిటికి బదులుగా యేసుక్రీస్తు ప్రభువు తన శరీరమును మరి సజీవ యాగముగా తన ప్రాణాన్ని అర్పించి దహన బలిగా ఆయన ప్రాణాన్ని అర్పించాడు. కాబట్టి దాని ద్వారా ఒక్కసారి ప్రపంచమంతటికి, లోకమంతటికి వారి పాపములకు ప్రాయశ్చిత్తం కలిగింది. కాబట్టి ఆయనకు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అనేటువంటి మాట కూడా రావటం జరిగింది. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే సొలొమోను ఎప్పుడైతే 1000 దహన బలులు ఎందుకు అర్పించాడంటే ఆయన ఏ విధంగా నేను దేవుని దర్శించాలా, దేవుని సంతృప్తిపరచాలా, నేను దేవుని సంతృప్తిపరచాలా, నేను దేవునికి ఇష్టడుగా ఉండాలా, దేవునికి నమ్మకస్తుడిగా ఉండాలని చెప్పి ఆ సొలొమోను మరి 1000 దహన బలులు అర్పించాడు. దేవుడు మరి ఆ రోజు రాత్రి మరి దర్శనంలో మరి సొలొమోను కలిసి, నువ్వు చేసిన కార్యంలో నేను చూశాను, మరి సంతృప్తి పొందుతున్నాను, నీకేం కావాలో చెప్పు అని అడగటం జరిగింది. సొలొమోను మరి ధనాన్ని, రాజ్యాన్ని, బలాన్ని వీటన్నిటిని అడగకుండా నాకు జ్ఞానం దయచేయమని చెప్పి అడిగాడు. అందుకని దేవుడు జ్ఞానం ఇచ్చాడు. సొలొమోను రాసినటువంటి సామెతలో ఎంతో జ్ఞానయుక్తమైనవి మనకందరికీ తెలుసు. ఆ సొలొమోను మరి జ్ఞానము, దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం ద్వారా అతను అప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, నువ్వు జ్ఞానాన్ని కోరావు కాబట్టి నువ్వు అడగకపోయినప్పుడు కూడా నీకు ధన ఘనతలను ఇస్తున్నాను, దీర్ఘాయువు ధన ఘనతలను ఇస్తున్నాను అని చెప్పాడు. ధనము, ఘనత, దీర్ఘాయుష్. కాబట్టి అంత గొప్ప ఆశీర్వాదము ఆ సొలొమోనుకు లభించింది. ఎందుకంటే అదైనా దేవుని కనపరిచాడు. మొట్టమొదటి దేవుని కనపరిచాడు. ముందుగా నాకు ఇవన్నీ ఇవ్వు, నేను అప్పుడు నీకు దహన బలులు అర్పిస్తానని అనలేదు. కాబట్టి చాలామంది మనం అనుకుంటాం, నాకు ఈ పని జరిగితే నాకు ఎంత డబ్బు రావాల్సింది, బ్యాంకు నుండి రావాలా, లేకపోతే బాకీలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఏదో రకంగా రావాలా, వస్తే నీకు ఇంత ఇస్తానని. మరి ముడుపుల్లాగా కాకుండా మరి ముందుగా దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు అనేక సందర్భాల్లో ఆశీర్వదించిన విధానాలను మనం చూసాము. అంతకుముందే శారఫత్ విధురాలు కానీ, మరి కానిక పెట్టెలో 2 కాసులు వేసిన స్త్రీని కానీ, ఇవన్నీ గురించి కూడా చూసాం. ఆ విధంగా సొలొమోను ఎప్పుడైతే ఈ యొక్క దేవుణ్ణి గణపరిచాడో, దేవుడు సొలొమోనును గణపరిచాడు. సొలొమోనుకు గొప్ప సామ్రాజ్యాన్ని ఇవ్వటము, విశేషమైన జ్ఞానాన్ని, ధనమును, మరి అన్ని విధాలుగా ఆశీర్వాదం మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఇంకా మరి చివరిగా మేము నూతన నిబంధనలోకి వస్తే, నూతన నిబంధనలో మరి యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. తండ్రిని గణపరుస్తున్నట్లు అందరూ కుమారుని గణపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారం కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు భూలోకంలోనికి వచ్చినప్పటి నుండి ప్రతి విషయంలో తండ్రిని గణపరుస్తున్నాడు. తండ్రి చిత్తం లేకుండా ఏం చేసేవాడు కాదు. ప్రతి ఉదయమున ఆయన వాడుక చొప్పున మరి ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేస్తాడు, తండ్రికి ప్రార్థన చేస్తాడు. తండ్రిని ఎంతో గణపరిచాడు. రాయమైన మాటను మనం మరోసారి చదువుదాం. తండ్రిని గణపరిచినట్లు అందరూ కుమారుని గణపరచవాలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరిచిన వాడు ఆయన పంపిన తండ్రిని గణపరచడు. కాబట్టి తండ్రిని దేవుడు ఏం చేస్తాడంటే, యేసుక్రీస్తు ప్రభువు చేసిన శిలువ కార్యాన్ని బట్టి, ఆయన చేయబోతున్నటువంటి శిలువ కార్యాన్ని బట్టి, ఈ మాటలు యేసుక్రీస్తు చెప్పినప్పటికీ ఇంకా అప్పటికి ఆయన బ్రతికే ఉన్నాడు. కాబట్టి ఏం జరిగిపోతుందో అదంతా కూడా తెలుసు తండ్రి యేసుక్రీస్తు ప్రభువుకు, తండ్రి చెప్పినటువంటి మాటలను బట్టి. కాబట్టి మరి మనము ఫిలిప్పీ పత్రికలో చూస్తాం, ఆయన అన్ని నామముల కన్నా పైనాముగా ఆయన నామమును హెచ్చించాడు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు నామమును అన్ని నామముల కంటే, అంటే మరి ఆ భూలోకంలో ఉన్నటువంటి అన్ని నామముల కన్నా, అన్ని దేవతలు పైన ఆకాశం కానీ, భూమి మీద కానీ, భూమి కింద ఉన్నటువంటి వాటన్నిటికన్నా ఆయన నామాన్ని హెచ్చించాడని రాయబడింది. కాబట్టి ఆ తండ్రిని నన్ను గణపరిచేవాడు తప్పనిసరిగా తండ్రిని గణపరుస్తారు అని దేవుడు చెప్తాం. కాబట్టి మనము ఈ కృతజ్ఞ కాలంలో ఉన్నాము.
కాబట్టి మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభువును గణపరచడం ద్వారా మనము యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలను ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్టే దేవుణ్ణి గణపరచడం అంటే. మరి ఇప్పుడు మనం అన్ని కూడా చూసాం. ఆయన చెప్పిన మాటలు వినటము, ఆయనకు లోబడటం, లోబడే స్వభావం, గర్వించే స్వభావానికి వ్యతిరేకంగా లోబడే స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. మరి అదేవిధంగా తండ్రి చిత్తానుసారంగా మనం జీవించేవారుగా, వాక్యానుసారంగా మనం జీవించేవారుగా ఉన్నప్పుడు మనం అందరం కూడా ఆశీర్వదింపబడతాం. చివరికి ఒక మాటను చూసి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము 26వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడినో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడినని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. సర్వలోకము అని చెప్తున్నాడు. సర్వలోకమంతా కూడా ఎక్కడైతే యేసుక్రీస్తు నామమున ఈ సువార్త ప్రకటింపబడుతుందో అక్కడంతా కూడా ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రకటింపబడినని రాస్తున్నాడు. ఎంతగా గొప్పగా ఆమెను హెచ్చించాడు. మరి ఎవరు ఆమె? ఆమె ఒక పాపాస్త్రాలైన స్త్రీ. ఆమె చేసింది ఏం చేస్తుంది? మరి ఆమె దేవుని ఎంతగానో ప్రేమించింది. ఆమె విస్తారంగా ప్రేమించాను కనుక ఆమె విస్తారమైన పాపములు క్షమింపబడినాయని యేసుప్రభు చెప్తాడు. కాబట్టి విస్తారంగా దేవుని ప్రేమించటము, విస్తారంగా దేవుని గణపరచటము. కాబట్టి ఆ దేవుని గణపరిచింది, కన్నీటితో పాదం మొదలుచింది, తల వెంట్రుకలతో తుడిచింది. మరి ప్రశస్తమైనటువంటి ఆ యొక్క సువాసన కలిగినటువంటి ఆ యొక్క అత్తరును పాదములకు పూసి మరి ముద్దు పెట్టుకొని ఆ పాదములను గణపరిచింది. మరి ఆ విధంగా దేవుని ఎంతో మహిమపరిచింది. మరి చుట్టూ శాస్త్రీయ పరిశీలనంతా అభ్యంతరాలు చెప్తున్నారు, రకరకాల మాట్లాడేవాళ్ళు ఉన్నారు. మరి ఈ లోకంలో కూడా మనం చూస్తుంటాం. అయినప్పుడు కూడా ఆయన చెప్పింది ఏంటంటే, మీరు ఎవరు చేయనటువంటి పని ఆమె చేస్తుంది. మరి ఆ కాలంలో ఒక ప్రవక్త ఇంటికి వస్తున్నాడంటే ప్రవక్తకు అభిషేకం చేయాలా, ప్రవక్తకు కాళ్ళకు నీళ్ళు ఇవ్వాలా, మరి తలకు నూనె అంటించాలా. మరి అదేవిధంగా అన్ని రకాలైనటువంటి సాంప్రదాయాలను పాటించడం అప్పుడు ఉండేది. అవన్నీ చేయలేదు. కానీ ఈమె తను చేసిన పని ద్వారా నన్ను నా యొక్క మరణకాలం నాటి మరి యొక్క పునరుద్ధానమును ఆమె అభిషేకించినట్లుగా నన్ను అభిషేకించిందని యేసుక్రీస్తు ప్రభువు చెప్తాడు. కాబట్టి ఆ నా భూస్థాపన నిమిత్తం దానిని ఉండనీయుడని ఆయన చెప్తాడు. కాబట్టి ఇంత గొప్ప కార్యములు ఇక్కడ అన్ని కూడా మనం చూస్తే దేవుని కనపరిచిన కార్యములు ఇవన్నీ కూడా కార్యములుగా మనం చూస్తున్నాం. కార్యములుగా మనం చూస్తున్నాం, మాటలుగా కాదు. మాట మరొకసారి సమయం ఉన్నప్పుడు విషయాలను ధ్యానం చేద్దాం. మనం ఇంతటితో ఈరోజు ముగిస్తున్నాం. దేవుని నామంకి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుక మీ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మీరు సర్వశక్తివంతుడైన ఎలిషదాయి దేవుడవు. మరి సర్వ రోగములు, సర్వ విధములైనటువంటి పేర్లు కలిగినటువంటి అన్ని నామములు కలిగిన దేవుడు, దేవతలు, ఈ లోకంలో ఉన్న సమస్తం వాటన్నిటికంటే పైనామం కలిగిన దేవానికి స్తోత్రం చెల్లించున్నాం. వాటన్నిటిని జయించి మరి సాతానును మరి సంఘం యొక్క పాదం కింద ఆయన శీఘ్రముగా సాతానును మీ పాదముల కింద అణగదొక్కించునని రాయబడిన ప్రకారం పాదముల కింద ఉంచిన దేవానికి స్తోత్రం చెల్లించున్నాం. అటువంటి గొప్ప దేవుని కలిగినటువంటి మేము ఎంతో ధన్యులం. అయితే ఈ విషయాలన్నీ కూడా మేము తెలుసుకొని మరి వాక్యములను చదువుట ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, విశ్వాసము ద్వారా, పరిశుద్ధాత్మను పొందుకోవడం ద్వారా, మరి వాగ్దానములని నమ్ముట ద్వారా మేము మా దేహమునకు ఆరోగ్యమును, మా ఎముకలకు స్వస్థత దయచేయండి. ఆ వాక్యము దొరికిన వారికి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చినటువంటి మాటలను బట్టి మీకు స్తోత్రం తెలుస్తున్నాం. ఈ వినినటువంటి మాటలు ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కూడా సర్వ శరీరమునకు ఆరోగ్యము దయచేయమని అడుగుతున్నాం. సర్వ శరీరాలకు జీవము దయచేసేటువంటి దేవుడు అయినందుక మీకు స్తోత్రం తెలుస్తూ, సమస్తమైన ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యాయ సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైందును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.